హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా యూనివర్సిటీ అయితే చూపించేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో 2 hours ఫ్రీ అవర్ ఉంది కదా అని వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ చూడండి సీటింగ్ అరేంజ్మెంట్ ఎంత బాగా చేస్తున్నారో. ఎప్పుడైనా అక్కడ రిలాక్స్ అవ్వడానికి అలా కూర్చుంటాం అనమాట. ఇదైతే ఫౌంటైన్ ఏరియా. మార్నింగ్ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు అయితే ఇక్కడ వాటర్ ఆన్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడైతే అడ్మిషన్ ఆఫీస్ అనమాట. విజిటర్స్ అందరూ వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తుంటారు. అందుకని ఇక్కడంతా చైర్స్ అంతా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడైతే అడ్మిషన్ అవ్వడానికి ఇక్కడ చూడండి చిన్న చిన్న కాఫీ షాప్స్ అయితే ఉన్నాయి. అలా కాఫీ తాగుతూ రిలాక్స్ అవ్వడానికైతే. ఇంకా యూనివర్సిటీ లోపల చాలా షాప్స్ ఉన్నాయండి. చాలా చిన్న చిన్న షాప్స్. ఎంత బాగుంటుందో లోపల అయితే బేస్మెంట్లో. నేను చూపించే వీడియో అయితే మీకు 10% అండి. మా యూనివర్సిటీలో చాలా పెద్దది. ఇంతవరకు 2 years అయింది, కానీ నేనే 2 yearsలో ఇంకా కంప్లీట్గా చూడలేదన్నమాట యూనివర్సిటీలో. ఇక్కడ చూడండి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ లోగో ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ ఫౌంటైన్ ఏరియా అనమాట ఇదంతా కూడా. ఇక్కడైతే రిలాక్స్ అవ్వడానికి కూర్చుంటాము. యూనివర్సిటీలో అయితే ఎక్కడ చూసినా చెట్లే. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ ఫౌంటైన్ ఏరియా. మధ్యలో ఫౌంటైన్, చుట్టూ ట్రీస్ అనమాట. ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి రోజా పువ్వులు, రకరకాల ట్రీస్. ఇక్కడే పావురాలు కూడా ఉంటాయి మార్నింగ్ టైమ్స్ అయితే. చాలా బాగుంటుంది. అసలు మెయిన్ హైలైట్ అయితే ఈ పార్ట్ అనమాట. మధ్యలో ఉంటుంది, యూనివర్సిటీ మధ్యలో అనమాట ఇది. అసలు నేచర్కి దగ్గరగా ఉంటుంది. మా కాలేజ్లో ఎక్కడ పట్టిన ట్రీసే. వచ్చిన ప్రతి ఒక్కరు ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా వెళ్ళరు. విజిటర్స్ వస్తే మాత్రం అంత బాగుంటుంది కాలేజ్ లోపల. అసలు వ్యూ మాత్రం ఇదంతా అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. ఇన్ని ట్రీస్. అసలు వర్కర్సే 1000 మంది ఉంటారు. అంత బాగా మెయింటైన్ చేస్తారు, క్లీన్గా నీట్గా. అసలు ఎక్కడ చూసినా చూడంగానే ఓకే బాగుంది, అసలు చూడంగానే జాయిన్ అయిపోవాలనిపిస్తుంది కాలేజు. అంత బాగా అనిపించింది. మేము కట్టే ప్రతి రూపాయికి వర్త్ అనమాట. అంత బాగా మెయింటెనెన్స్ కానీ స్టడీస్ పరంగా కానీ ప్రతి ఒక్కటి బాగా చెప్పిస్తారు. అసలు యూనివర్సిటీ లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడంతా మేము రీల్స్ చేసే ఏరియా అండి. ఇక్కడంతా ఖాళీ టైంలో ఇక్కడే పడి ఉంటాము. ఎప్పుడు చూసినా రీల్స్ చేసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ. మేమనే కాదు, కాలేజ్లో ఎవరైనా సరే ఫ్రీ టైం ఉంటే ఇలా వచ్చి ఇక్కడ వీడియోస్ తీసుకుంటారు, ఫొటోస్ తీసుకుంటారు. మా కాలేజ్లో వ్యూ ఎక్కడ పట్టినా అసలు ఎంత మంచి వ్యూ అంటే చూడండి. ఇక్కడైతే ఎంత బాగుందో. మా ఫ్రెండ్ అయితే తిరుగుతా ఉంది, అలా వీడియోకి అయితే పోజ్ ఇస్తూ ఉందన్నమాట. ఈ కాలేజ్ మొత్తం చూపించాలంటే ఒక 2 days పడుతుందండి. అంతా ఉంది. నేను చూపించేదైతే ఒక 10%. అసలు కాలేజ్ బయటే చూపిస్తున్నాను మీకు. కాలేజ్ లోపల ఎన్ని బ్లాక్స్ ఉన్నాయంటే అన్ని బ్లాక్స్. అవి చెప్పలేము అసలు. 2 years అయ్యి నేనే ఇంతవరకు కంప్లీట్గా కాలేజ్ మొత్తం చూడలేదు. అంత ఓపిక కూడా లేదనుకోండి. అసలు ఒక్క బ్లాక్ అయితే కదా, ఎన్ని బ్లాక్స్. అసలు చూడాలంటే కాలు నొప్పులు తప్పితే ఇంకేం ఉండదు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వ్యూ ఎంత బాగుందో. ప్రజెంట్ అయితే అందరూ క్లాసెస్లో ఉన్నారు కాబట్టి మీకు అంత ఖాళీగా కనిపిస్తుంది. నేనైతే ఈ వీడియో అయితే మార్నింగ్ ఒక 10:30 అలా తీసాను కాబట్టి అందరూ క్లాసెస్లో ఉన్నారు కాబట్టి నేను వీడియో తీయగలిగాను. లేదంటే వీడియో తీసేంత స్పేస్ కూడా ఉండదన్నమాట. ఇక్కడంతా కూర్చొని రిలాక్స్ అవుతారు. ఇదైతే లోపల కెఫెటేరియా అనమాట. ఎంత బాగుంటుందంటే లోపల. అది కూడా మీకు ఖచ్చితంగా ఇంకో వ్లాగ్లో పెడతాను. ఇక్కడ చూడండి ఐడి కార్డ్స్ కంపల్సరీ ఉండాలి. కాలేజ్లోకి ఎంట్రీ అవ్వాలంటే ఐడి కార్డ్స్ మ్యాండిటరీ అనమాట. ఇక్కడ చూడండి క్లీనింగ్ చేస్తూనే ఉంటారు. ఇదైతే లాన్ ఏరియా అనమాట, డిఎస్ఏ లాను. ఇక్కడ వచ్చి ఆడిటోరియం. ఇది లోపలైతే సినిమా థియేటర్ కన్నా బాగుంటుందండి. అంత బాగుంటుంది. ఇంకొకసారి ఆడిటోరియం కూడా చూపిస్తాను. ఇక్కడైతే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కాలు నొప్పి వచ్చేసింది అనమాట వీడియో తీస్తూ తిరిగి. అందుకని జస్ట్ అలా కాసేపు కూర్చున్నాము. ఇంకా అలా నడుచుకుంటూ మళ్ళీ ఎక్కడికైతే వచ్చామో ఆ రీల్స్ తీసే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంకా అలా తిరుగుతా ఉన్నాను నేనైతే. మా ఫ్రెండ్స్ కూడా అటు సైడ్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా రీల్స్ చేసుకుందామని అయితే అక్కడ ఉన్నారు. కాలేజ్లో ఫెస్ట్స్ అప్పుడు చూడాలి. ఎప్పుడు కాలేజ్కి రాని వాళ్ళు కూడా వస్తారు ఫెస్ట్స్కి. తొందరలోనే కాలేజ్లో అయితే ఇంకో ఫెస్ట్ ఉంది, ఎథనిక్ డే అని. ఆ రోజు చూడండి అసలు ఎంతమంది శారీస్ కట్టుకొని ఎక్కడ చూసినా ఫొటోస్ తీసుకుంటానే ఉంటారు. ఇదైతే ఏం ఆఫీసో కూడా తెలియదు నాకు. ఏదో వెళ్తా ఉన్నాను. ఎప్పుడు ఇక్కడ వస్తాం కానీ పేర్లు పెద్దగా గుర్తుపెట్టుకోము. ఒక్కటైతే సరే గుర్తుపెట్టుకుంటాం. 100 ఉన్నాయి, ఒక్కటి కానీ గుర్తుపెట్టుకునేలాగా లేవన్నమాట. ఇదైతే సంథింగ్ ఏదో ఆఫీసు. ఇక్కడ కూడా ఫౌంటైన్ వాటర్ వేస్తారు మార్నింగ్ టైంలో. మా కాలేజ్
మొత్తం ఎక్కడ చూసినా చెట్లే అండి, అదైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అటు సైడ్ వెళ్తే లైబ్రరీ, ఇంకా అంత ఓపిక లేక నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ నార్మల్గా క్లాస్కి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది. ఇంకా అందుకని మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. మళ్ళీ అడ్మిషన్ బ్లాక్ సైడ్ నుంచి వెళ్తేనే ఇక్కడ చూడండి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో, ఇంకా అటు సైడ్ వెళ్తే చాలా బ్లాక్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చూపించడానికి టైం సరిపోదు, అసలు అంతా ఉంది కాలేజ్లో. నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానన్నమాట, చూడండి ఖచ్చితంగా. మళ్ళీ అడ్మిషన్ ఆఫీస్ నుంచి క్లాస్కి అయితే వెళ్ళిపోతున్నాము. అసలు పైన అంతా ఎంత బాగుందో చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వేరే లెవెల్ అనమాట మా కాలేజ్లో. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు, అక్కడైతే కూర్చున్నాము. ఇంకా అలా నార్మల్గా క్లాస్కి అయితే వచ్చేసాము. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది క్లాస్ స్టార్ట్ అవ్వడానికి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే డైలీ ఫ్రూట్స్ తెచ్చుకుంటుంది స్నాక్స్ లాగా, ఎంత ఓపికో కట్ చేసుకొని తెచ్చుకోవడానికి. ఇంకా నన్ను కూడా తిను అంటే జస్ట్ వీడియోలో అలా చూపించడానికి తింటున్నాను ఫ్రూట్స్ అయితే. క్లాస్ రూమ్స్ కూడా ఒకదాని మించి ఒకటైతే ఉంటాయి. ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్స్కి మళ్ళీ బీబీఏ వాళ్ళకి క్లాస్ రూమ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. మాదైతే బీసీఏ కాబట్టి ఈ మాత్రం ఉంది. ఇంజనీరింగ్ వాళ్ళకి అందరికీ బాగుంటాయి క్లాస్ రూమ్స్ కూడా. ఒకసారి ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, నా వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఇదైతే ఇంకొక పైన అడ్మిషన్ బ్లాక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే కూర్చొని ఉన్నాము. బోర్ కొడుతుంది, క్లాస్ మొత్తం తిరుక్కుంటూ ఉంటాం. మాకు ఇదే టైంపాస్ అనమాట. ఫ్రీ అవర్ ఉంటే కాలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసేసి వస్తే టైం సరిపోతుంది, అందుకనేసి అలా తిరుక్కుంటూ ఉంటాం ఫ్రీ అవర్ అయితే. ఇంక ఇక్కడైతే సెక్యూరిటీ గార్డ్ పొమ్మని చెప్పినాడు అక్కడ కూర్చొని ఉంటే. ఇప్పుడు చూడండి ఫౌంటైన్ వాటర్ ఆన్ చేశారు, ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే బగిని వెళ్తా ఉంది, ఆ బగినీస్లో కూడా విజిటర్స్ అంతా వస్తారు. మమ్మల్ని ఎక్కించుకోమంటే ఎక్కించుకోరు అనమాట. మా కాలేజ్ అయితే చాలా ఉందండి చూడాల్సింది. ఇంకా కొత్త కొత్త విషయాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కంటెంట్ ఉండే వీడియోస్ అయితే నేను పెడతాను. ఓకే బాయ్, వీడియోలో అయితే కలుద్దాం.